తర్వాత వ్యాఖ్యాన విశారద. అన్నమయ్య కీర్తనల గురించి వర్ణించాలంటే ఒక ఆదిశేషుడికి సాధ్యమవుతుంది, మా వెంకట గారికి మాత్రమే సాధ్యమవుతుంది. సభా సరస్వతికి వినమ్ర వందనం. శౌర్య మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ తరఫున స్నేహ హసంతి గారు ఏర్పాటు చేసిన ఈ సభకు అన్నమయ్య పదకోకిల శోభారాజు గారు విచ్చేయడం, ఈ శోభకృత నామ సంవత్సరంలో జరిగిన అన్నమయ్య జయంతిలో శోభాయమానంగా ఉందని నేను భావిస్తున్నాను. అమ్మాయి పేరు స్నేహ హసంతి. ఎంత స్నేహపూర్వకంగా ఆవిడ మాట్లాడుతుందంటే, విపరీతమైన పని ఒత్తిడిలో ఉన్నా కూడా నేను రాను అని చెప్పలేను అమ్మాయికి. పెద్ద పెద్ద వాళ్ళ కార్యక్రమాలకు కూడా కనీసం సమాధానం ఇవ్వడానికి కూడా తీరుకుండదు నాకు, పని ఒత్తిడి మూలాన. వాళ్ళని క్షమించమని వేడుకోవడం ఏమైనా జరుగుతూ ఉంటుంది. అయితే నేను ఖచ్చితంగా హాజరయ్యే కార్యక్రమాలు చేసే నిర్వాహకులు ఇద్దరు ఇక్కడే ఉన్నారు, అమ్మాయి స్నేహ హసంతి, చంద్రశేఖర్. ఎందుకంటే ఎంత అంకిత భావంతో వాళ్ళు చేస్తారో నాకు తెలుసు. కాబట్టి వాళ్ళు భవిష్యత్తులో పెద్ద పెద్ద కార్యక్రమాలు ఎన్నో నిర్వహిస్తారన్న నమ్మకం నాకు ఉంది. కాబట్టి ఖచ్చితంగా వస్తుంటాను నేను. ఈరోజు వైశాఖ పూర్ణిమ, అన్నమాచార్యుల వారి జయంతి. ఆయన విశాఖ నక్షత్రంలో జన్మించారు కాబట్టి రేపు కూడా అన్నమయ్య జయంతి. వైశాఖ మాసంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. వెంగమాంబ జయంతి వస్తుంది, అలాగే బుద్ధ జయంతి వస్తుంది, త్యాగరాజస్వామి జయంతి ఉంది. కరెక్ట్. అత్యంత పరాక్రముడైన ఉగ్ర నరసింహమూర్తి జయంతి కూడా ఇప్పుడే. అయితే మనందరం ఇక్కడ సమావేశమైంది పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల వారి 615వ జయంతి ఉత్సవాలు నిర్వహించుకోవడం కోసం. అందుకు ముందుగా ఈ కార్యక్రమంలో స్వర సౌరభాలు వెదజల్లేలాగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన హసంతికి అభినందనలు. మీ అందరికీ తెలుసు కదా, హసంతి అంటే మల్లెపువ్వు. తాళ్లపాక అన్నమాచార్యుల వారి గురించి ప్రతి తెలుగువాడు తెలుసుకోవాలి. ఎందుకని, పొద్దున్న లేస్తే మనం పాట పాడుకుంటూ ఉంటాం. పల్లవి చరణాలతో కూడిన పాటకి ప్రాణ ప్రతిష్ఠ చేసింది తాళ్లపాక అన్నమయ్య. ఖచ్చితంగా మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. అంతకుముందు సింహగిరి కృష్ణమాచార్యుల వారు రాయడం అవన్నీ మధ్య వెలుగులోకి రావడం జరిగింది. అయితే అచ్చ తెలుగులో రాసిన అన్నమయ్యని మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది వాగ్గేయకారులు భక్తిని ఆశ్రయించారు, మనందరికీ తెలుసు. అది త్యాగరాజస్వామి వారు ఎన్నో గొప్ప కృతులు రాశారు శ్రీరామచంద్రమూర్తి మీద. అలాగే కొంతమంది వాగ్గేయకారులు రక్తిని ఆశ్రయించారు. మహాకవి క్షేత్రయ్య ఎంతో గొప్పగా ఆయన పదాలు రాయడం జరిగింది. అలాగే జయదేవ కవి గీత గోవిందం రాయడం జరిగింది. కొంతమంది వాగ్గేయకారులు విరక్తి, మన సదాశివ బ్రహ్మేంద్ర స్వామి లాంటి వాళ్ళు ఎక్కువగా వైరాగ్య కృతులు రాయడం జరిగింది. రక్తి, భక్తి, విరక్తి అన్నీ కలిపిన శక్తి తాళ్లపాక అన్నమయ్య. భారతీయ వాగ్గేయకారులు తాళ్లపాక అన్నమయ్యకున్న ప్రత్యేకత ఇంకెవ్వరికీ లేదు. అది నేను ఏ వేదిక మీదైనా వాదానికి సిద్ధమని దాదాపుగా ఒక 20 ఏళ్ల క్రితం ప్రకటించడం జరిగింది, చిన్న వయసులో. అయితే ఇప్పటి వరకు కూడా అందరూ అంగీకరించడం జరిగింది. అందులో వాదానికి అవకాశం లేదు. కాబట్టి సుజన జీవనలైన మీరు అందరూ కూడా ఇంత గొప్ప సంకీర్తనలు ఇక్కడ ఆస్వాదిస్తున్నారు. ముఖ్యంగా మనకి తెలుగు తెర అనగానే మనందరికి గుర్తొచ్చే ఇద్దరు హీరోలు నేను చెప్పక్కర్లా, మీ అందరికీ తెలుసు. ఎవరు? రామారావు, నాగేశ్వరరావు. వాళ్ళకు ముందు తెలుగు సినిమా లేదా? ఉంది.
1931లో తొలి టాకీ మనకి వచ్చింది అలమారా. అదేవిధంగా ఎంతో గొప్ప సంగీత విద్వాంసులు డాక్టర్ శ్రీపాద పినాకపాణి గారు, నేదునూరి కృష్ణమూర్తి గారు, ఎంఎస్ అమ్మ, ఇలా ఎంతోమంది సంగీత విద్వాంసులు సంకీర్తనలు స్వరపరిచిన అన్నమయ్య సంకీర్తనలు అంటే మనకిద్దరు గుర్తొస్తారు. చెప్పగలరా సరిగ్గా? బాలకృష్ణ ప్రసాద్ గారు, శోభారాజు గారు, వాళ్ళిద్దరు గుర్తొస్తారు మనకి. ఎందుకంటే అంత గొప్ప ముద్ర వాళ్ళు వేశారు కాబట్టి. వాళ్ళకి దేవదేవుడు అన్నమాచార్య ప్రాజెక్టులో కళాకారులుగా అవకాశాన్ని కల్పించిన సందర్భాన్ని స్వర్ణమయం చేశారు వాళ్ళు. అందుకే ఈరోజు అన్నమయ్య సంకీర్తన మనం అంత గొప్పగా ఆస్వాదించగలుగుతున్నాం. ఎంత గొప్పగా ఆయన రాశాడంటే శ్రీనివాసుడి పక్కన కూర్చుని రాశాడేమో అనిపిస్తుంది. ఇందాక అతను పాడాడు, దేవశిఖామణివి దిష్ట దైవమవు నీవు అన్న. నా కళ్ళ ముందు నుంచున్నావు నువ్వు అని చెప్తున్నాడు ఆయన. ప్రత్యక్షంగా నా కళ్ళ ముందు ఉన్నావు అని చెబుతూ ఆయన వర్ణిస్తాడు. అలా వర్ణించగలిగిన శక్తి అన్నమయ్యకి ఎంత గొప్పగా ఆయన 16వ ఏట ప్రసాదించాడు. మనకి సంకీర్తన చూస్తేనే తెలుస్తుంది, అన్నమయ్య చరిత్ర అక్కర్లేదు మనకి. అలాగే ఆవిడ ఖమాస్లో ఎంతో గొప్పగా తెప్పోత్సవం గురించి పాడారు. సింగారమూరితివి చిత్తజ గురుడవు సంగతి చూచేరు మిమ్ము సాసముఖ. ఆ సాసముఖ అన్న పదం మీద దాదాపుగా ఒక 20 ఏళ్ల క్రితం ఇదే వేదిక మీద పెద్ద చర్చ జరిగింది. పద్మభూషణ్ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి ముందు ఆయన చెప్పమని చెప్పారు, ఆ పదం గురించి నువ్వు ఇప్పుడు వివరించాలి, అప్పుడే కిందకి దిగాలని. సాసముఖ అంటే వికసించిన ముఖారవిందం కలిగినవాడా అనేది నిఘంటువులో ఉన్న అర్థం. సాసముఖ అనేది సహస్రముఖ అన్నదానికి పర్యాయ పదం అని రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు పీఠికలో రాశారు ఒక చోట. ఏది తప్పు ఏది తప్పు కాదు, రెండూ కూడా గొప్ప పదాలు. మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే అన్నమాచార్యుల వారు నిఘంటువులకే నిఘంటువు. మన డిక్షనరీ ఉంటుంది కదా, ఆ డిక్షనరీకి ఆయన డిక్షనరీ. అంత గొప్పగా అలతి పదాల్లో అనంతమైన భావాన్ని పొదగడం అన్నమయ్యకే చెల్లు. ఆ సంకీర్తనలోనే పువ్వులు ఆకాశము మోయ పూచి చల్లుచు అన్నాడు ఆయన. ఏమర్థం చెప్పుకోవాలి మనం అక్కడ? ఎంత గొప్పగా ఎలా రాసావయ్యా అన్నమయ్య అని అడగాలి. పువ్వులు అక్కడ పూసాయేమో అనిపిస్తోందిట, పువ్వులు జల్లినట్టు అనిపించలేదు ఆయన. పువ్వులు ఆకాశము మోవ పూచి చల్లుచు, అక్కడ పూసిన పూలు నీ మీద, శ్రీదేవి మీద, భూదేవి మీద గొప్పగా రాలుతున్నాయ్యా అన్నాడు ఆయన. ఎంత గొప్ప భావం అది, వింటుంటే మనకి మది పులకిస్తుంది. అలాగే అతను చెప్పిన విధానాన్ని నేను మళ్ళీ చెప్పాలి. నాకు కూడా చెప్పాడు, శోభారాజు గారికే కాదు, గురువుగారు నేను సరిగ్గా పాడలేదని. ఎప్పుడు కదా ఆవిడ చెప్పారు ఇందాక, భక్తితో పాడితే భగవంతుడు వింటాడని. నువ్వు చాలా అంకిత భావంతో చేస్తావు. నవవిధ భక్తుల్లో అన్నమాచార్యుల వారే రాశాడు ఆయన. జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు వెగటు నా సోదంబు. నువ్వు లేకపోతే నేను చేసే ఈ ప్రక్రియ అంతా కూడా నిరర్థకం అని చెప్తూ ఆయన ఎన్నో రకాలుగా ఆయన కీర్తనగానం వినట, పాడేట, తర్వాత ఆయనకు పూజలు చేసేట, అయినా కూడా ఆయనకు తృప్తి లేదుట. ఆఖరిలో చెప్తాడు ఆయన, అలరి శ్రీ వెంకటగిరీశ్వర ఆత్మ నేను మోహింపజేసితి వెలయ నిన్నియు దేరెమును నీ వెలితో నా వెలితో అంటాడు ఆయన. ఆత్మని అనుసంధానించాను, నాకు మొత్తం ప్రపంచంలో ఉన్న శక్తి అంతా నాలో చేరింది అంటాడు ఆయన. ఎప్పుడు కూడా ఆత్మని అనుసంధానిస్తే ఆ భక్తికి నిజమైన సార్థక్యం వనగూడుతుందని మన వాగ్గేయకారుల జీవితాలే చెప్తాయి. ముఖ్యంగా అన్నమాచార్య సంకీర్తనల దగ్గరికి వచ్చేసరికి సాహిత్యం ఖచ్చితంగా ఉన్నత స్థానం పొందవలసిందే, అది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. ఎందుకంటే అంత గొప్పగా రాయడం అన్నది మానవ మాత్రుడి వల్ల కాదు. అందుకేనేమో హరి అవతారమే ఆతండీతడు పరము సంకీర్తన ఫలములో నిలిపే అని ఆయన మనవడు కొడుకు వీళ్ళందరూ కూడా రాశారు. ఇందాక అతను పాడాడు మన శరత్ సంగీత్, అప్పని వరప్రసాది అన్నమయ్య అప్పసము మాకే కలడన్నమయ్య అంటూ అందులో ఆయన రాశాడు, బిరుదు టెక్కెములుగా పెక్కు సంకీర్తనలు హరి మీద విన్నవించే అన్నమయ్య విరివి గలిగినట్టి వేదముల అర్థమెల్ల అరసి తెలిపినాడు అన్నమయ్య అన్నాడు ఆయన. బిరుదు టెక్కాలు
వెంకటేశ్వరుని కీర్తి ధ్వజాలుగా అన్నమాచార్య సంకీర్తనలు రాశాడని చెప్పాడు ఆయన. అంటే వెంకటేశ్వరునిలో అన్నమయ్య స్పృశించని అంశం లేదు. అది కోనేటిలో అల కావచ్చు, తిరువెంకటగిరుల్లో ఉన్న శిల కావచ్చు, ఏదైనా కూడా సంకీర్తనగా రావాల్సిందే, మనందరం కూడా ఆస్వాదించవలసిందే. అందుకే ఆ తిరుమల కొండని ఆయనే వర్ణించాడు. కట్టెదురా వైకుంఠము కాణా చైన కొండ, తెట్టెలాయ మహిమలే తిరుమల కొండ అంటూ ఆయన రాస్తాడు ఎంతో గొప్పగా. ఇక్కడున్న చెట్లు చేమల అన్ని మునులు అంటాడు ఆయన. సర్వదేవతలు చరించే కొండ అన్నాడు ఆయన. అక్కడ కూడా మృగజాతులు, చరించే మృగజాతులన్నీ కూడా దేవతలు అన్నాడు ఆయన. అన్నమయ్య సంకీర్తనల గురించి మాట్లాడుకోగలగడం అన్నది ఒక గొప్ప భాగ్యం. ఎంతో గొప్పగా శౌర్యాన్ని పెట్టుకుంది ఆ అమ్మాయి. నిజంగా సార్థకమైంది ఇవాళ. చాలా చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వర్తించి ఎంతోమంది యువ గాయని గాయకులతో పాడించడం. అలాగే నాకు ఒక రకమైన, ఇందాక ఆవిడ చెప్పినట్టుగా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. ఇందాక నానాటి బతుకు నాటకము నేను చాలాసార్లు ప్రత్యక్షంగా నేదునూరు గారి దగ్గర నేను విశాఖపట్నంలో ఉద్యోగం చేసినప్పుడు వినడం జరిగింది. ఆయన చాలా ఇష్టమైన సంకీర్తన. అయితే భాగివారు చాలా చక్కగా స్వరపరచి దాన్ని చాలా చక్కగా ఒప్పించారు. అయితే వారిని నేను అభినందిస్తూనే ఒక చిన్న విన్నపం. అన్నమయ్య సంకీర్తనల్లో మనకి దొరికిన 13,000 సంకీర్తనల్లో దాదాపుగా 3,500, 4,000 సంకీర్తనలు. ఇంతకుముందు అయితే 2,000 ఉండేవి. ఈ మధ్యన 4,000 స్వరపరచబడితే ఇంకా 9,000 సంకీర్తనలు ఉన్నాయి. ఇటువంటి ప్రయోగాలన్నీ ఆ సంకీర్తనల్లో చేసి వాటన్నిటినీ వెలుగులోకి తెమ్మని సవినయంగా నేను ఈ సభ ద్వారా మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఎందుకంటే అన్నమాచార్య సంకీర్తనలు గొప్ప సాహిత్య వారసత్వ సంపద. తిరువెంకట విభుని కీర్తించిన గొప్ప భక్తిభావ సుమారు. మనందరం ఎప్పుడు అనుకునేది భక్తి సంగీత సాహిత్య మిళితమైన అన్నమాచార్య సంకీర్తనలు త్రివేణి సంగమంలా ఈరోజు తెలుగు నేలని పునీతం చేస్తున్నాయి. ఎందుకంటే ఆయన తిరువెంకట విభుణ్ణి అత్యంత స్వతంత్రంగా భావించాడు కాబట్టి. అందుకే చాలా చక్కగా సంకీర్తన లక్షణంలో తాళపాక చిన్న తిరుమలాచార్యులు వారు రాశాడు. వేదంబులు పౌరాణిక వాదంబులు వరకవిత్వవాణి వీణానాదంబులు పృథసృజనాహ్లాదంబులు తాళ్లపాక అన్నయ్య పదములు అన్నాడు ఆయన. అంతకన్నా గొప్పగా మనం ఎంతమంది వ్యాఖ్యానాలు చెప్పుకున్నా మనం రాయలేం. అంత గొప్పగా తండ్రి కొడుకు ఇద్దరు రాసేశారు. అంటే తాళ్లపాక అన్నమయ్య కుమారుడు మనవడు. ఇహ పెద్ద తిరుమలాచార్యులు వారు పెద్ద పండితుడు, ఆయన గొప్ప పండితుడు. సంకీర్తనలు అన్నీ కూడా చాలా గ్రాంధిక భాషలో రాస్తుంటే అన్నమయ్య పిలిచి, నాయన నీ సాహిత్యం యొక్క పరమార్థం ప్రతి వాళ్ళకి అర్థం కావాలి, పండితులకని సామాన్యులకని కాదు, అందరూ ఆస్వాదించాలంటే అప్పుడు పెద్ద తిరుమలయ్య మామూలుగా సంకీర్తనలు రాయడం జరిగింది. ఇహ తాళపాక చిన్న తిరుమలాచార్యులు వారు ఆయనకి అత్యంత ఇష్టమైనవాడు. ఆ తాళపాక పెద్ద తిరుమలాచార్యులు వారు ఎంత గొప్పగా చెప్పాడు చూడండి. సకల వేదములు సంకీర్తనలు చేసి ప్రకటించి నిన్ను వాడి పావనుడైన అకళంకుడు తాళ్లపాక అన్నమాచార్యుడు అంటాడు. ఎందుకని అన్నమయ్య సంకీర్తనలో వేదాల సారం ఉంది. ఎంతో గొప్పగా వాటన్నిటిని కూడా సంకీర్తనలుగా మలిచాడు అని చెప్తాడు ఆయన. అన్నమయ్య రాయింది లేదు, ఒక చక్కటి గోపిక పిలుపు ఉంది, ఇంకో పక్కన మధురమైన భక్తుడి పిలుపు ఉంది. ఏ రకంగా చూసుకున్నా సరే అన్నమాచార్య సంకీర్తనలు భావంలో చాలా గొప్పవి. ఊహాపోహంబులగల హరి సంకీర్తనంబుల అధ్యాత్మంబులు అంటాడు ఆయన. అంటే ఊహ అపోహ రెండిటికి జరిగే సంవాదంలో కూడా ఆ భావం అన్నది ఉత్కృష్టంగానే ఉంటుందట. అంత గొప్పగా రాసిన తాళ్లపాక అన్నమయ్య సంకీర్తనల్ని మన ముందు తరంలో శోభారాజు గారు, బాలకృష్ణ ప్రసాద్ గారు, అంతకు ముందు తరంలో నేదునూరి కృష్ణమూర్తి గారు వీళ్ళు ఎలా జనబాహుళ్యంలోకి తీసుకొచ్చారో అలాగే ఈ తరం కూడా పరిశ్రమించి పరిక్రమించి పరిప్లవించి ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి మహత్తరమైన కార్యక్రమంలో నేను కూడా అతిథిగా భాగస్వామ్యాన్ని పొందడం ఆనందకరంగా భావిస్తూ ఆలపించిన గాయని గాయకులు ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ అలాగే వ్యాఖ్యాత తులసీరామ్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ స్నేహ హసంతి భవిష్యత్తులో మరింతగా సౌరభాలు వెదజల్లే కార్యక్రమాలు నిర్వహించాలని దిగ్విజయంగా ఆవిడ ప్రస్థానం ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన సహృదయ జనాళికి అందరికీ కూడా నమోవాకాలు తెలియజేసుకుంటూ సెలవు.